గడిచినటువంటి 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రకటించినటువంటి ఏవి వస్తున్నాయని చెప్పి ప్రకటించిన వాటన్నిటికీ ఇప్పుడు నేను ఇందా చెప్పినట్టు గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, లేదా ఆర్సిలర్ మెటల్కి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదా టీసీఎస్ కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు మా హయాంలో మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు, మేము ఇనిషియేట్ చేసినటువంటి ఇష్యూస్ తప్ప కొత్తగా ఈ రోజు మొన్న టీసీఎస్ కి సంబంధించి కానీ, లేదా మిగిలినటువంటి అంశాలు కానీ, ఇవన్నిటికీ కూడా ఆ రోజు పునాదులు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సరే ఇప్పుడు ఏది చేస్తామన్నా సరే ఏది కూడా 6 నెలలు అయింది. 6 నెలల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? ఎంతమంది నిరుద్యోగ భృతి ఇచ్చారు చెప్పండి? నెలకి నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి 3,000 రూపాయలు చెప్పిన ఇస్తానన్నారు. నెలకి 600 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర యువతకి ఇస్తామని చెప్పాం. 6 నెలలు అయింది, 3,600 కోట్ల రూపాయలు అప్పున్నాం ఈ రోజు రాష్ట్ర యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం. 15,000 మంది, 2,50,000 మంది వాలంటీర్లను తీసావు. 15,000 మంది ఈ వైన్ షాప్ లో పనిచేసినటువంటి సూపర్వైజర్లను తీసావు. మీరు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లో దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు పోయాయి. వాడి సంగతి చెప్పండి తప్ప 108 సిబ్బంది ఈ రోజు రోడ్ల మీద పడి వాళ్ళు జీతాలు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇస్తానన్న ఉద్యోగాలు పక్కన పెడితే తీసేసిన ఉద్యోగాలు ఎక్కువ మీరు. సో వీటన్నిటికీ మరి సమాధానం చెప్తే బాగుంటది అనేటువంటిది నా తాలూకా రిక్వెస్ట్.